వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్మించారని అన్నారు. కానీ సిబ్బంది కొరత ఉందని, సిబ్బందిని పెంచడంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ హాస్పిటల్ టౌన్కు దూరంగా ఉందని అన్నారు. దీనివల్ల టౌన్ల కోసం టెస్ట్ల కోసం రోగులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేశారు. రేడియాలజీ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ స్టాఫ్ లేదని తెలిపారు. టెస్ట్లకు ప్రజలు ఇబ్బంది పడవద్దంటూ రేడియాలజీ డిపార్ట్మెంట్ పై ఫోకస్ పెట్టాలని తెలిపారు. హాస్పిటల్లో గైనకాలజీ డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నప్పటికీ కూడా అందరికీ సేవలు అందించలేని పరిస్థితి ఉందని తెలిపారు. గైనకాలజీ డాక్టర్ల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలను, చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలను మరి ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు వనపర్తి జిల్లాలో మరి జనంబాట కోసం రావడం జరిగింది. ఇక్కడ పొద్దున్నుండి అనేక సమస్యలను తీసుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది, ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో చక్కగా చాలా బ్యూటిఫుల్గా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య సిబ్బంది కొరత. దీని మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ టెస్టులు చేయడం అనేది కంపల్సరీ అవుతుంది. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఒక్కరు కూడా పర్మనెంట్ రేడియాలజీ స్టాఫ్ లేరు. ఎవరైనా సరే రెసిడెంట్ స్టాఫ్తో చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఆ పిల్లలు ఎవ్రీ 1 ఇయర్కి రొటేషన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం టౌన్కి చాలా దూరంలో ఉంది కాబట్టి ఎక్కడైనా పోయి టెస్ట్ చేసుకోవాలంటే కూడా వీలు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేడియాలజీ మీద ఇమీడియట్గా ఫోకస్ చేయాలి ప్రభుత్వం.